హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను నాగేంద్ర సాయి, ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్కి స్వాగతం. ఇవాళ 8th జనవరి సాటర్డే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది అండ్ మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏమేమి ఉన్నాయి, వీటన్నిటితో పాటు టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా మీ అందరికీ బిజినెస్ న్యూస్ పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కార్నివల్ జరగబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఒక విశిష్ట అతిథి ఈరోజు కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. 2022లో ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ సెక్టార్స్లో ఎలాంటి అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి, ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న చాలా అంశాలు ఒక మార్కెట్స్లో 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ తన భుజాల మీద పెట్టుకొని నడుస్తున్న ఒక సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ బాలా గారు ఈరోజు కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. చాలా అంశాలు ఆయన మాట్లాడబోతున్నారు. అయితే చాలా బ్రీఫ్గా ఈరోజు కాన్ఫరెన్స్కి, ఈరోజు కార్నివల్కి ఆయన అటెండ్ కాబోతున్నారు. సో ప్రతి ఒక్కరూ ఆపర్చునిటీని వదులుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నుంచి మార్కెట్ ట్రెండ్స్ని, సెక్టార్స్ని, వీటన్నిటిని ముందే ఐడెంటిఫై చేయగల ఎక్స్పీరియన్స్ బాలా గారికి ఉంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని చెప్పి నేను కోరుతున్నాను. స్టిల్ ఇంకా చాలామంది ఈ రిజిస్ట్రేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత క్యూఆర్ కోడ్ స్కానర్ అది ఇబ్బందులు ఉంది అని చెప్పారు. సో స్టిల్ వాళ్ళని కన్సిడర్ చేస్తూ మీరు ఎక్స్టెండ్ చేస్తున్నాం టైం. సో ఇవాళ మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం 12:31 లోపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్స్ అన్నీ పూర్తి చేసుకోండి. ఇవాళ సాయంత్రం 6 o'clockకి షార్ప్గా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కార్నివల్ ప్రారంభం కాబోతుంది. ఇంకా మిగిలిన అనలిస్టులు ఎవరెవరు వస్తారు, సబ్జెక్ట్స్ ఏంటి, అవన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో క్లియర్ కట్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొద్దిగా మనకి అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్ నిన్న మనం చూసాం. వరుసగా 4వ రోజు కూడా S&P 500 అండ్ నాస్డాక్లో సెల్లింగ్. నాస్డాక్ 1% దాకా నష్టపోతే S&P 500 0.5% మేర, డౌ జోన్స్ 0.01% మేర నష్టాలతో నిన్న ముగిశాయి. నిన్న మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ అయితే కనిపించింది. నికాయ్, షాంఘై మన మార్కెట్స్లో వీక్నెస్ ఉంటే హాంకాంగ్ మార్కెట్స్లో జంప్ మనం అబ్జర్వ్ చేసాం. యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ ఉంది. మేజర్గా గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే బ్రెంట్ క్రూడ్ ఓకే $80 పైనే ఉంది, కొద్దిగా వీక్ అయింది. గోల్డ్ ఆల్మోస్ట్ $800 దగ్గర అటు ఇటుగా హోవర్ అవుతూనే ఉంది. US 10-year బాండ్ రేట్స్ 1.75% మార్క్ని క్రాస్ చేసాయి. 1.76% దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. After unemployment rate falls to 3.9%, continuing big increase to start 2022. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.9% దగ్గర ఉంది. ఇది కొద్దిగా టెన్షన్ పెట్టిస్తుంది. క్రిప్టో కరెన్సీస్లో ఆల్మోస్ట్ మనకి ఈ మధ్యకాలంలో 3 months లోని మనం చూస్తున్నాం. బిట్కాయిన్లో $40,000 మార్కింగ్ కూడా బ్రీచ్ చేసేట్టు కనిపిస్తుంది. 3.2% దాకా వీక్నెస్ బిట్కాయిన్లో ఉంది. ఎథీరియం నష్టపోతుంది. లైట్ కాయిన్, మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. $1,00,000 మార్కుని చేరుకుంటుందని చెప్పి కొన్ని ప్రముఖ ఏజెన్సీలు, రీసెర్చ్ ఏజెన్సీలు చెప్తున్నప్పటికీ కూడా బయింగ్ సపోర్ట్ మనకి ఇక్కడెక్కడ రావట్లేదు. 3 months లోకి క్రిప్టో కరెన్సీస్ చేరడం మనం చూడొచ్చు. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే సో జీడిపి మే గ్రో 9.2% ఇన్ FY20 గవర్నమెంట్ ఎస్టిమేట్స్. ప్రభుత్వ అంచనాల ప్రకారం జీడిపి వృద్ధి రేటు 9.2% నమోదు కావచ్చని చెప్పి అంచనా కడుతుంది. పాజిటివ్ న్యూస్ అవుతుంది. అండ్ ఎయిర్టెల్ ఆప్స్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ డ్యూస్, వోంట్ ఇష్యూ ఈక్విటీ. సో ఎయిర్టెల్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే AGR డ్యూస్ అంటే ఈ అడ్జస్టెడ్ గ్రాడ్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆ లైబిలిటీస్ని వడ్డీ చెల్లించేస్తామని, వాటిని ఈక్విటీ రూపంలో కన్వర్ట్ చేసి ప్రభుత్వానికి ఇవ్వకుండా వడ్డీ చెల్లించేస్తామని చెప్పింది. ద బర్డెన్ 25,000 crores is pending AGR dues that Airtel has to pay. 18,400 crores the company so far has paid towards AGR dues. ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే 25,000 కోట్లు, 18,400 కోట్ల రూపాయలని ఎయిర్టెల్ చెల్లించేసింది. సో ఇదొక పాజిటివ్ న్యూస్ అవుతుంది ఎయిర్టెల్కి. సెన్సెక్స్ ఈజ్ ద బెస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఇయర్ ఇన్ ఎ డికేడ్. 7-day క్వారంటైన్ మస్ట్ ఫర్ ఫ్లైయర్స్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వారం రోజుల పాటు క్వారంటైన్ ఉండి తీరాలి. 8వ రోజున RT-PCR టెస్ట్ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది, నిర్ణయం తీసుకుంది. TCS టు కన్సిడర్ బైబ్యాక్ ప్లాన్ ఆన్ January 12th. సో 12వ తారీఖున ఈ బైబ్యాక్ సంబంధించిన నిర్ణయం తీసుకోబోతోంది TCS. ఇండియా క్లైంబింగ్ అప్ ద ల్యాడర్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్ పేటెంట్స్. ఓకే, సో ఇవన్నీ మేజర్ న్యూస్ ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్లో. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో హిందూజా గ్లోబల్ ట్యాంక్స్ ఆర్ లైక్లీ ప్రమోటర్ లోన్.
ఒకటి, ఈ బేరింగ్ ఏషియా కంపెనీకి తమ వాటాలు అమ్మిన తర్వాత, అంటే ఈ హెల్త్ కేర్ బిజినెస్ని అమ్మిన తర్వాత దాదాపు 8,000 కోట్ల రూపాయలకి షేర్ హోల్డర్ అందరూ కూడా చాలా పెద్ద డివిడెంట్ని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అనుకున్న దాని స్థాయిలో డివిడెంట్ రాకపోవడం ఒకటి, అండ్ దీనికి తోడు ప్రమోటర్లకి దాదాపు 500 కోట్ల రూపాయల లోన్ కంపెనీ నుంచి ఇవ్వడం, ఈ రెండు అంశాలని నెగిటివ్గా తీసుకున్నాయి మార్కెట్స్. అందువల్ల 20% దాకా స్టాక్లో నిన్న సెల్లింగ్ చూసాం. 20% లోయర్ సర్క్యూట్ దగ్గర స్టాక్ క్లోజ్ అయింది. ఆన్ ఫ్రైడే ద స్టాక్ ఫెల్ టు 2,855. మార్కెట్ వాల్యుయేషన్ని 6,000 కోట్ల కంటే దిగువకి తీసుకొచ్చింది. స్టిల్ ఇప్పటికి కూడా హిందూజా ఫ్యామిలీకి ఈ కంపెనీలో 67.2% దాకా వీళ్ళకి వాటా ఉంది. అండ్ ఆల్ క్యాష్ ప్లేస్ అపార్ట్ ఫ్రమ్ 300 crores డివిడెంట్ ఇమ్యూనిటింగ్ ఫ్రమ్ ద సేల్. ఓకే, సో ఇది మేజర్ అంశం హిందూజా గ్లోబల్కి సంబంధించి. స్పందన స్ఫూర్తి సీక్స్ ఫోర్బెరెన్స్ ఫ్రమ్ లెండర్స్. సో స్పందన స్ఫూర్తి ఇష్యూస్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్పిఎస్కి సంబంధించి కొద్దిగా అనుకున్న దానికంటే ఎక్కువ ఎన్పిఎస్ రావడం వల్ల కొద్ది వెసులుబాటు కల్పించండి అని చెప్పి లెండర్స్ని స్పందన స్ఫూర్తి కోరుతోంది. దీన్ని బట్టి మనం చూస్తే కొద్దిగా ట్రబుల్ స్టార్ట్ అయింది ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కానీ మనం అనుకోవచ్చు. దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ పోర్ట్ఫోలియో అట్ రిస్క్ అండ్ ఎన్పిఏ రేషియోస్ డ్యూ టు హయ్యర్ డెలిక్వెన్సీస్ కాజ్డ్ బై ద పాండమిక్. ఈ పాండమిక్ కారణంగా, ఎందుకంటే వీళ్ళందరూ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అని కూడా చిన్న చిన్న వాళ్ళకి లోన్లు ఇస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు చెల్లించడం అంత సులువైన పరిస్థితి కూడా లేదు కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా దీని ఇంపాక్ట్ ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ మీద పడింది. అందువల్ల భాగంగానే ఈ కంపెనీ కూడా సఫర్ అవుతుంది. ద కంపెనీ సఫర్డ్ లాస్ ఆఫ్ ఆల్మోస్ట్ 60 crores ఇన్ ద సెప్టెంబర్ క్వార్టర్ ఆన్ ఏ షార్ప్ ప్రైజ్ ఇన్ ఇంపైర్మెంట్స్ అండ్ అదర్ ప్రొవిజన్స్. ఇట్ హ్యాస్ పోస్టెడ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 63 crores ఇన్ Q2 FY21. సో అది పరిస్థితి స్పందన స్ఫూర్తికి సంబంధించి. సో క్లారిటీ వచ్చేంత వరకు బెటర్ వెయిట్ చేయడం మంచిది, కరెక్షన్స్లో కొనుగోలు చేసే ఆలోచన ఎవరికైనా ఉంటే. ఆఫ్టర్ స్టీప్ కరెక్షన్ ఇన్ డిసెంబర్, స్టీల్ కంపెనీస్ రోల్ ఓవర్ ప్రైజెస్ ఇన్ జనవరి. సో డిసెంబర్లో ప్రైజెస్ తగ్గిన తర్వాత కొద్దిగా జనవరిలో మెల్లిగా ప్రైజెస్ పెంచడానికి ఈ స్టీల్ కంపెనీ సిద్ధమవుతున్నాయన్న వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో FY22 మే గ్రో 9.2% ఆన్ బేస్ ఎఫెక్ట్. సో బేస్ ఎఫెక్ట్తో ఈ స్థాయిలో పెరగచ్చని ప్రభుత్వం అంచనా కడుతున్న ఒక మాట. మాల్ రీటైలర్స్ పుట్ రెంట్ కన్సెషన్స్ బ్యాక్ ఆన్ టేబుల్. సో పరోక్షంగా మాల్ ఓనర్స్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపించే వార్త ఇది. టాక్స్ ఆన్ విత్ ల్యాండ్ లార్డ్స్ పోస్ట్ కోవిడ్ కర్బ్స్. సో మళ్ళీ కోవిడ్ కర్బ్స్ మెల్లిమెల్లిగా పెరిగిన తర్వాత మాల్ ఓనర్స్ అంతా కూడా రెంట్ తగ్గించాలని చెప్పి, రెంట్లో కన్సెషన్ ఇవ్వాలని చెప్పి ల్యాండ్ లార్డ్స్తో ఓనర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 70% దాకా మళ్ళీ బిజినెస్లు పడుతున్నాయి, రెస్టారెంట్స్లో ఫుట్ఫాల్స్ తగ్గాయి. ఇవన్నీ మాల్ ఓనర్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. Okay, no more of flags, macro risk post third wave. Okay, FM holds talks with RBI governor, PSB heads. Okay, and CCI orders probe against Google. Okay, first page lo idi major news. And India Tech writes to FM seeks crypto tax rules in budget. So crypto ఏదో చెప్పండి రా బాబు, నిజంగా క్రిప్టోని ఇండియాలో లీగల్లా కాదా చేయడానికి, నిజంగా క్రిప్టో కరెన్సీ మీద GST వర్తిస్తుందా, ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తుందా లేదా, ఇవన్నీ ఏదో ఒకటి ఎడవండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. చూడాలి ఎప్పుడు క్లారిటీ వస్తుందో అని చెప్పి. సో ఒకవేళ ప్రభుత్వం దీన్ని నిషేధించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత గ్యాప్ తర్వాత, ఇంతమంది రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏమాత్రం కన్సిడర్ చేయకుండా దాని మీద ఒక నిర్ణయం ప్రకటించకుండా ఉంటే ఆ లాస్ని ఎవరు బేర్ చేస్తారో, సుప్రీంకోర్టులో కూడా ఇది నిలవకపోవచ్చు అన్న ఒక వాదన లీగల్ సర్కిల్స్ నుంచి కూడా వినిపిస్తుంది. ఇంకా TCS విన్స్ పాస్పోర్ట్ సేవా బిడ్. దాదాపు నెక్స్ట్ 10 ఏళ్లకి ఈ అనలిస్ట్ అంచనా వేస్తున్న అంశం ఏంటంటే దాదాపు 6 నుంచి 8,000 కోట్ల రూపాయల డీల్ సైజ్ ఉండొచ్చు. ప్రత్యక్షంగా 10 సంవత్సరాల పాటు TCSకి బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది ఈ పాస్పోర్ట్ సేవా బిడ్ అనేదని. ఇంకా హార్పర్ కోలిన్స్ టు పబ్లిష్ రతన్ టాటా బయోగ్రఫీ ఇన్ నవంబర్. సో నవంబర్లో ఈ హార్పర్ కోలిన్స్ ఇండియా అనే కంపెనీ రతన్ టాటా బయోగ్రఫీని పబ్లిష్ చేయబోతోంది. ఒక సీనియర్ బ్యూరోక్రాట్ థామస్ మాథ్యూ అనే ఆయన ఈ బుక్ను రాయబోతున్నారు. ఒక కంప్రహెన్సివ్ అకౌంట్ ఆఫ్ టాటాస్ లైఫ్ ఇంక్లూడింగ్ అన్నోన్ డీటెయిల్స్ అండ్ స్టోరీస్ ఫ్రమ్ హిస్ ఫార్మేటివ్ ఇయర్స్, హిస్ టైమ్ స్టడీయింగ్ ఇన్ US అండ్ ఎర్లీ టెన్యూర్ విత్ టాటా గ్రూప్. సో టాటా గ్రూప్లో ఆయన మొదటి రోజు అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన US చదువుకున్న రోజులు, అలాగే తర్వాత ఆయన కంపెనీ వృద్ధి, ఆయన పర్సనల్ లైఫ్, ఇంతవరకు ఎవరికి తెలియని అంశాలు, ఇవన్నీ కూడా
అధికారికంగా టాటా గ్రూప్ ఆయనకి చెప్పి అధికారికంగా టాటా గ్రూప్లో రీసెర్చ్ చేసేందుకు అవకాశం ఇచ్చి ఎవరెవరైతే ఆయనతో క్లోజ్గా అసోసియేట్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక కాంప్రహెన్సివ్ బుక్ని హార్పర్ కోలిన్స్ పబ్లిష్ చేయబోతోంది. వోంట్ కన్వర్ట్ మనం ఆల్రెడీ చూసాం ఎయిర్టెల్కి సంబంధించి. మారుతి సుజుకి లైన్స్ అప్ ఇట్స్ బడ్జెట్ యాన్యువల్ ప్రోడక్ట్ ఆన్స్లాట్ ఎవర్. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్కి సంబంధించి మారుతి సిద్ధమవుతుందన్న వార్త ఇక్కడ చూస్తున్నాం. మారుతి సుజుకి టు లాంచ్ half a dozen new models in the next 12 months including facelifts and refreshes. సో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి మోడల్స్ని లాంచ్ చేయడం, అలాగే ఫేస్ లిఫ్ట్ కూడా చేయబోతుందన్న వార్త. హాఫ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ లాంచెస్ టు బీ ఇన్ ఎస్యూవీ సెగ్మెంట్. ఎందుకంటే ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎప్పుడో పూర్తి స్థాయిలో వెనకబడిపోయింది. థార్, మహీంద్రా థార్ కానీ, టాటా నెక్సాన్ కానీ, అలాగే టాటా పంచ్, ఇవన్నీ కూడా గట్టి పంచ్ ఇచ్చే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి. దాని ఎఫెక్ట్ మారుతి మీద కూడా పడింది. అందువల్ల ఎస్యూవీ సెగ్మెంట్లో పట్టు సాధించాలని చెప్పి మారుతి సుజుకి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వార్న్ ఆఫ్ మార్జిన్ ప్రెషర్, ఫాల్ ఇన్ ప్రాఫిటబిలిటీ. సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ విషయంలో ఈ అంశాన్ని చాలా కీలకంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి మార్జిన్ ప్రెషర్స్ చాలా పెరిగిపోయాయి. బయట రా మెటీరియల్ కాస్ట్లు విపరీతంగా పెరిగాయి. ఒకవైపు డిస్ట్రిబ్యూటర్స్ కూడా తమ కమిషన్ పెంచాలని చెప్పి పట్టుబడుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ క్రూడ్, పామ్ ఆయిల్, ప్యాకేజింగ్ కాస్ట్లు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల వాదన. ఆ బెనిఫిట్ మొత్తం, ఆ ప్రెషర్ మొత్తం రీటైలర్స్ మీద, ఎవరైతే కన్జ్యూమర్స్ మీద పాస్ ఆన్ చేస్తే సేల్స్ ఇంపాక్ట్ అవుతుంది. అందువల్ల ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఒక టైట్ రోప్ మీద ప్రస్తుతం నడుస్తున్నాయి. కాబట్టి భారీ ఎత్తున ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేసే ముందు, ఒకప్పుడు డిఫెన్సివ్ స్టాక్స్ అనుకునే వాళ్ళం, అవి అలా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. జేఎస్డబ్ల్యూ స్టీల్ టు ఇన్వెస్ట్ 15,000 crores టు ఎక్స్పాండ్ విజయనగర్ ఫెసిలిటీ. సో విజయనగర్ స్టీల్లో ఆ వర్క్స్లో దాదాపు 5 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని 2023-24 నాటికి పెంచేందుకు బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ 15,000 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏర్పాటు చేయబోతోంది. సో అదొక మేజర్ న్యూస్. అలాగే టీసీఎస్ బోర్డ్ టు కన్సిడర్ షేర్ బైబ్యాక్ ఆన్ Jan 12th. సో ద 4th in 5 years క్యాష్ రిచ్ ఇన్ఫర్మేషన్. క్యాష్ విపరీతంగా ఉంది కంపెనీ దగ్గర. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 16,000 కోట్ల రూపాయలతో షేర్ల బైబ్యాక్ చేసింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో షేర్ల బైబ్యాక్ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతుందని ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలాంటి షేర్ బైబ్యాక్ చేయడం వల్ల కంపెనీ మీద ఇన్వెస్టర్స్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే మెజర్ కూడా అవుతుంది. ఎందుకంటే ఆ షేర్లను, మా కంపెనీ షేర్లను మేమే కొంటున్నామంటే ఎంత ధైర్యం మాకుందో అని పరోక్షంగా ఒక సంకేతాలు ఇచ్చేందుకు కూడా కంపెనీస్ ఈ మెజర్ ఫాలో అవుతుంటాయి. బట్ టీసీఎస్ దగ్గర ఏంటంటే మేజర్గా క్యాష్ రిచ్ కంపెనీ, క్యాష్ బాగా ఉంది కాబట్టి ఆ స్థాయిలో స్టాక్స్ కూడా కొంటుంది. సిఎల్ఎస్ఏ says Jio Info could list this year PEX mobile business EV at enterprise value at $99 billion. దాదాపు $100 billion మొత్తం ఇక్కడ సిఎల్ఎస్ అంచనా కడుతోంది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కి. ఈ సంవత్సరం ఈ కంపెనీ లిస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్పి సిఎల్ఎస్ఏ అంచనా. $99 billion ఉంది. అట్ 11.5x EV EBITDA, which includes a $5 billion EV for enterprise value for Jio Fiber. It's a home broadband business. దీనికి కూడా దాదాపు 35,000 కోట్ల రూపాయల మేర, 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల మేర వాల్యుయేషన్ ఇస్తున్నారు. ఈ జియో ఫైబర్కి కూడా ఓవరాల్గా 5G స్పెక్ట్రమ్కి సంబంధించి కూడా 2022 విల్ సీ బిగ్ ఈవెంట్స్ లెడ్ బై 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ అండ్ లైక్లీ ఏ మెగా IPO, సపరేట్ లిస్టింగ్ ఆఫ్ రిలయన్స్ జియో ఫ్రమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాలోయింగ్ ఏ 33% ప్రీ-IPO స్టేక్ సేల్స్ టు 13 ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ 10% టు ఫేస్బుక్. సో ఇలా చాలా డెవలప్మెంట్స్ రిలయన్స్ జియోలో రాబోతున్నాయన్నది ఇక్కడ ఒక అంశం. has raised 1.52 lakh crores from a clutch of Mark V. ఇప్పటికే మా జియో ప్లాట్ఫామ్స్ 1,50,000 కోట్ల రూపాయల మేర వివిధ మార్కీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు అయితే రైజ్ చేసింది కంపెనీ, సిఎల్ఎస్సి చెప్తున్నమాట. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.